కన్ఫ్యూజన్ ని కామెడీగా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఇలా కనబడితే చంపేసినట్టున్నారు. ఏం చేయాలి? ఈ టైంలో ఎస్కేప్ అవ్వాలంటే ఆడికి ఫోన్ చేయాలి. ఆడే కరెక్ట్గా సొల్యూషన్ ఇస్తాడు. హలో హలో ఆడు చెప్పలేడు. మన వీధిలో గూండా ఉన్నాడు కదా రౌడీ. ఉన్నాడు. ఆడు గూండా తెలియకుండా నేను ఏదో కంగారులో అలా చైన్ లాగేశాను. ఇప్పుడు ఏమో వాళ్ళ మనుషులు వెనకత్తలు పడుతున్నారు. కనబడితే చంపేసినట్టున్నారా? పరిగెట్టి ఆయాసం వస్తుంది. ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా తప్పించుకోవడానికి. 2 minutes ఆగు. ఆగి ఆవేశం తగ్గుతుంది, మళ్ళీ పరిగెట్టు. చెత్తనాల నేను అడిగింది పరిగెట్టడానికి ఐడియా ఇవ్వలేదురా. ఎస్కేప్ అవడానికి ఏదైనా ఐడియా చెప్పరా. ఎస్కేప్ అవ్వడం కానీ జోబులో చేంజ్ ఉందా? ఉంది చిల్లరది తీసే. ఊపోసారి కింద కూర్చో. కూర్చున్నా. కాలు చాపు. కాలు చాపే. ఓ కాలు ఫోల్డ్ చేయి. అమ్మా అమ్మా అలా అంటూనే ఉండు. ఎన్నిసార్లు అంటారు అమ్మా అమ్మా అమ్మా. ఇక్కడ ఎల్లో షర్ట్ వేసుకొని చూస్తావా? పసుపు షర్ట్ వేసుకుని ఇడ్లీ ఆడేమో. కరెక్ట్ గా చెప్పారు. ఏడీ నీకు ఎలా వచ్చింది? మన బ్యాచ్ లో అడుకునే నువ్వే ఉంటావు కదరా. చెత్తనాయాలని చెప్పని అమ్మ ఇటే వెళ్ళారు. ఎందుకు ఎస్కేప్ అవ్వచ్చు? బావగారు బాగారు ఎక్కడారా? సారీ బాగా చెప్పండి. అసలు ఇది పెళ్ళేనా? అదేంటండి పెళ్లి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటారు, పెళ్లి అని అడుగుతారండి? అది కాదండి, పెళ్ళి అంటే మామిడి తోరణం ఉండాలి కదండి. మీ ఆవిడతోనో మా దగ్గర అనుకుంటండి. పెళ్ళి అంటే నీ పంచి ఉండాలి, తప్పే లేదు. పెళ్ళి బ్యాండ్ ఎక్కడ? బ్యాండ్ అండి మెడికల్ షాప్కి వెళ్ళాలండి తేవాలంటే. అది కాదు, మా మగ పిల్లలు వచ్చి ఎంతసేపు అయింది, ఎవరికి టీ ఇవ్వలేదట. నేను మగ పిల్లలు టీ ఇవ్వలేదు. మీరు పెళ్ళికి టీ ఇవ్వలేదు మాకు. ఒక్క నిమిషం ఆగండి మీరు. ఏ బయటకి తాగరా టీ? ఒక్క రూపాయి పెడితే వస్తా టీ. మీరేదో అన్నారు, ఏదో అడిగారు. టీనే ఉంది, పెద్ద విషయం కాదు. టిఫిన్ అయినా కొంచెం పెడితే. టిఫిన్ కూడా ఎంతవరకు టిఫిన్ పెట్టలేదండి. మా వాళ్ళకి టిఫిన్ లేవు సార్. గట్టి తెలుస్తుందిరా. అలా పడిగల ఏదో మొక్కలేసి వచ్చేస్తావు. టిఫిన్ కావాలని. మీకు ఏదో అన్నారు, ఏదో అడిగారు. టిఫిన్ చేశాను, కొంచెం గట్టిగా ఉంది. వాకింగ్ అటుపక్క బాగుంటుందని వెయిట్ చేస్తున్నాను అంతే. కానీ మరి మధ్యాహ్నం భోజనం మంచిగా పోయి మేము తెచ్చుకుంటామండి. చెప్పండి ఏమైనా కావాలంటే. మర్యాద మామూలు ఉన్న మా దగ్గర. పెళ్ళి తర్వాత కొంచెం హడావుడి ఉంటే బాగుంటది కదండి. హడావుడి ఏమైందండి? హడావుడి ఏంటి? హడావుడి లేదు పెళ్ళిలోని. పెళ్ళి అంటే హడావుడి ఉండాలి. అవతల పెళ్లి కూడా ఫ్రెండ్స్ బాగా అక్కడ సాంబార్లో ములక్కడ రాలా. అరే ఈరోజు మెనూలో సాంబారే లేదురే. నువ్వెవర్రా? నేను మీ అబ్బాయి ఫ్రెండ్ని. మా అబ్బాయికి నీలాంటి ఏదో ఫ్రెండ్స్ అవ్వలేరే. ఏంటంకులు అలా అంటారు? నేను చిన్నప్పుడు మా ఇంటికి వెళ్ళేవాడిని, మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చేవాడు. నేను ఎప్పుడు చూడలేదురా, డౌట్ వస్తుందిరా. అంకుల్ ఏంటంకులు అలా అంటారు? చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నారా నేను బయట, మీరు లోపల పని మనిషిని గోకారు ఆంటీకి తెలియకుండా. నీకెళ్ళి తెలుసు విషయం? మీ అబ్బాయి చెప్పాడు. అడిగలు తెలుసు? అడిగి నేను చెప్పా. అబ్బాయి ఎలా రా? సరే ఏరా ఏంటి బాగున్నావా? ఫ్రెండ్స్ మర్చిపోతే ఎలా రా మరి? అరే అంకుల్ మేము అలాంటి మేము ఆడుకుంటాం. అరే ఏంట్రా పెళ్లి వెళ్ళకుండా మీరు అది చేసుకుంటే ఏంటి మరి? వాళ్ళకి దొరకకుండా ఉండాలంటే పెళ్లి కొడుకు గెటప్. ఈ గెటప్ మనం వేసుకుంటే మా అమ్మ నన్ను వచ్చినా గుర్తుపట్టలేదు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు. ఎందుకు ఏడుస్తున్నానన్నా? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నానన్నా. లేదమ్మా, ఇంకొన్ని రోజులు పెళ్లి అయితే నీకు అసలు అవ్వదని చెప్పి ఏడుపు వస్తుందమ్మా. నానా ఈ టైంలో అమౌంట్ ఎంత బాగున్నానా? ఇప్పుడు రెండో పెళ్ళి అంటే కష్టం అమ్మా. బావగారు ఏడుస్తున్నారు, ఏమైంది? మా ఆవిడ గుర్తొచ్చిందండి. మీ ఆవిడ గుర్తొచ్చిందా? అవునండి. ఎందుకు ఎలా చచ్చిపోయిందండి మీ ఆవిడ? లిఫ్ట్ అడిగి చచ్చిపోయిందండి. లిఫ్ట్ అడిగి చచ్చిపోయిందా? అవునండి. అదేంటండి? ఎవరైనా రోడ్డు మీద అడుగుతారు, ఇది రైల్వే ట్రాక్ల మీద అడిగింది లిఫ్ట్.
నానా పెళ్లి ముహూర్తం టైం అవుతురా. ఎవడ పనిలాడు ఉన్నాడు, ఇదే కరెక్ట్ టైం ఎస్కేప్ అవడానికి. అలా అంటే నేను పెద్ద దొంగనే కాదు, పక్క వీధిలో మామూలు చిన్న సైన్ కుడిచాను, దానికోసం వాళ్ళు ఎలా తిరుగుతారు చంపేద్దామని, అంతేగా నేను పెద్ద పెద్ద దొంగనే కాదండి. అల్లుడు గారు ఏం మాట్లాడుతున్నా? మీరు దొంగతనం ఏంటి, చైన్లు ఏంటి, పట్టుకోవడం ఏంటి, నాకు అర్థం కావట్లే. అల్లుడు గారా? ఓ ఇది నా మొహం కనబడదు కదా. అదే అంటే అంకుల్, అది సంగీత్కి స్కిట్ ప్రాక్టీస్ చేస్తాను అనమాట ఇప్పుడు నుంచే. రండి అల్లుడు గారు రండి. అన్న ఇక్కడేం చేస్తున్నా? ముహూర్తం టైం అయిపోతున్నారా? రా రా రా. మామూలు సిగ్గు సిగ్గు సిగ్గు. డాడీ నన్ను క్షమించండి డాడీ. ఈ రోజుల్లో కూడా ఎంత భక్తి, ఎంత ఇది ఏంటి గౌరవం చూడండి పిల్లలకి. ఫోటోలు చూసిన అబ్బాయి ఈ అబ్బాయి ఒకడేనా? అందుకే రోజు తాగద్దని చెప్పి ఇంకా తగలేదు. సరిగ్గా చూడు. పంతులు గారు అంటే మైనల్ కదండి, బాగా కొంచెం బాగా బిజీగా ఉన్నాయి పురోహిత్యాలు. నేను చేసేస్తాను, నా పురోహితం తెలుసు. అల్లుడు గారు జీలకర్ర బెల్లం తీసుకోండి. దాని మీద కాదమ్మా, ఆగు. ఆ హెల్మెట్ తీయండి. అది టైం ఉంది దానికి, టైం ఉందిరా దానికి. ఏమైందానా? అంటే నేను పెళ్లి అయ్యేదాకా పరాయి స్త్రీ మొహం చూడకూడదు, మా ఆవిడ మొహం చూడాలని మొక్కున్నా. అబ్బో సరే తాళి కట్టండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శుభమస్తు, శ్రీరస్తు. అరుంధతి నక్షత్రం చూడవచ్చు. అమ్మ చూసావా? కనబడ్డది. ఏం కనిపించింది? ఏమో బాటిల్ కనబడుతుంది ఏదో. సర్లే పదండి, అసలైన కట్టం శోభనం ఎదగాలండి ఇద్దరు. ఆపేశాను. శోభనం ఆపండి. ఎవడైనా పెళ్లి ఆపుతాడు, నువ్వేంటి శోభనం ఆపుతున్నావు? ఆడున్నాడే. ఉన్నాడు నా కొడుకే. దీనికి కారణం ఆడే. ఏంటి పొట్టకాన ఆడా? జిమ్ జాయిన్ అమ్మ తగ్గిపోతే ఎక్సర్సైజ్ చేస్తే 6 ప్యాక్ వచ్చేస్తుంది. జిమ్ కి వెళ్తే 6 ప్యాక్ వచ్చింది కాదు, ఇది 6 బేబీ ఫ్యామిలీ ప్యాక్. ఇది నానా బయట నువ్వు. అదేంటి ఇంకా ఏం అవలా? నాతో తిరిగి, నాతో సినిమాలకు వెళ్ళి, నాతో షికార్కి వెళ్ళి, అబ్బో నాతో షికార్కి వెళ్ళి, సినిమాలకు వెళ్ళి, పబ్బులకి వెళ్ళి నాకు చేసి పెళ్లి చేసుకోవా? ఎవరు నువ్వు? ఆడవాడు చేసినా నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వే కదా చేసింది. నేను ఏంటి? నువ్వు చేసింది ఎవడు? ఇగో ఎంట్రా చూపిస్తా. నీ కడుపు చేసింది ఈడే కదా. మరి నువ్వెవరు? నేను కోహ్లీ. ఈ నచ్చాడు నీకు? ఏం తీసుకెళ్ళిపో. ఆడవాడు చేసిన కడుపు చేస్తే నేను తీసుకెళ్ళండి దీన్ని. అబ్బాయి ఎందుకు అసలు? మా అమ్మని పెళ్లి చేసుకున్నావు నువ్వు? అంటే అది కడుపు సంగతి అండి. ఆగమ్మా, నువ్వు ఆగమ్మ, నిన్నేం అనకూడదు తల్లి. బాగారు ఇది అయిపోయింది. పిల్లలంతా ఏదో తప్పు చేస్తుంటారు. నువ్వు కడుపు సంగతి ఏంటి పని? అయిపోయింది కదా. ఆ లోపల ఫస్ట్ అమ్మ వెయిటింగ్, మా అబ్బాయిని పంపించండి అంటున్నా. అసలు నేను ఎవరిని కొట్టకూడదు అనుకున్నాను రా. అసలు కొడతా ఉంటే బయట తిడుతున్నారా? అసలు కొట్టుకోకూడదు. కడుపు సంగతి నిన్నేం అనకూడదు, పక్కనుండు. కొట్టుకోను. అర్థమైందా? అర్థమైంది కదా? అమ్మాయి వెయిటింగ్, ఫస్ట్ లోపలికి వెళ్ళిపోను. నానా మంది అయిపోయింది నానా. చిక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సురుమంటూ వచ్చాడే. మొత్తానికి కన్ఫ్యూజన్ లో అయినా నీ పెళ్లి జరిగిందనమాట. ఏదో అలాగా.
ఏదో అలా 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 జరిగింది. సో స్కిట్ ఎలా జరిగిందో కనుక్కుందాం. లెట్స్ స్టార్ట్ విత్ యువర్ గార్జియస్ రోజా గారు. స్టార్టింగ్ బాగుంది, ఫినిషింగ్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఓవరాల్ గా అయితే బాగుంది. ఆటో పంచులు ఎక్కువైనాయి ఈరోజు. నాగ్ బాబు సార్. స్టార్టింగ్ సుధీర్ రావటం, అతను దొంగలు తొరుకోవటం, కింద కూర్చొని అడుక్కోమంటాం, అవన్నీ బాగానే ఉన్నాయి. అక్కడి నుంచి పెళ్లి దగ్గరికి వచ్చిన కాడి నుంచి జస్ట్ బిలో యావరేజ్ గా వెళ్ళింది. బెటర్ చేయండి నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్.